వెల్కమ్ టు ది లియో. దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 17 నుంచి 18 నెలల కాలం అవుతుంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, పెట్టుబడుల నిమిత్తం కావచ్చు లేదా పర్సనల్ ట్రిప్ కావచ్చు, దాదాపుగా 17 నెలల్లో అనేక సార్లు తిరిగారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడైనా విదేశీ పర్యటనకి వెళ్తే వైసీపీ ఒక ఆరోపణ చేస్తుంది. ప్రజల సొమ్ముతో తండ్రి కొడుకులు జల్సాలు అని చెప్పి వైసీపీ పదే పదే తమ పేపర్లో రాసేది అదే. మరి నిజంగా చంద్రబాబు గారు నారా లోకేష్ గారు తమ ప్రయాణ ఖర్చులను ప్రభుత్వ సొమ్ము నుంచి పెడుతున్నారా, సొంత ఖర్చులు పెడుతున్నారా? సాధారణంగా ఎవరైనా ఏమనుకుంటారంటే ఆ గవర్నమెంట్లో ఉన్న వాళ్లే కాబట్టి, మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సొంత సొమ్ము ఎందుకు పెట్టుకుంటారు, ప్రభుత్వ సొమ్మే పెట్టుంటారని చెప్పి చాలామంది భావించుంటారు. ఇదే అనుమానం ఒక సామాజిక కార్యకర్తకు కూడా వచ్చింది. రమేష్ బాబు, సురేష్ బాబు సమయంలో ఒక వ్యక్తికి అనుమానం వచ్చి ఆర్టీఐ ద్వారా అడిగాడు, నారా లోకేష్ గారు ఈ 17 నెలల్లో పెట్టినటువంటి హెలికాప్టర్ కావచ్చు లేదా స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు కావచ్చు ఎంత పెట్టారు, ప్రభుత్వం నుంచి ఎంత చెల్లించారు అని చెప్పి ఒక ప్రశ్నే అడిగితే నారా లోకేష్ గారు ఈ 17 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవాల. ఫ్లైట్ ఖర్చులన్నీ కూడా తన సొంత ఖర్చులే పెట్టుకున్నారు. దాదాపుగా 77 సార్లు, అంటే ఈ 17 నెలల కాలంలో 77 సార్లు విదేశీ పర్యటన చేశారు. అంటే అప్ అండ్ డౌన్ అనమాట. అంటే 30 సార్లు వెళ్తే మళ్ళీ తిరిగి 30 సార్లు వెనక్కి రావటం. దాదాపుగా 77 సార్లు విదేశీ పర్యటనల నిమిత్తం ఫ్లైట్లు కావచ్చు, హెలికాప్టర్లు కావచ్చు వాడితే అందులో ఒక్క రూపాయి కూడా, అది రాష్ట్రంలో తిరిగిన హెలికాప్టర్ కావచ్చు లేదా విదేశాలకు వెళ్ళినటువంటి ఫ్లైట్లు కావచ్చు, ఒక్క రూపాయి కూడా నారా లోకేష్ గారు ప్రభుత్వం నుంచి తీసుకోలేదు. ఈ సొమ్ము మొత్తం కూడా నారా లోకేష్ గారు సొంతగా చెల్లించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019 నుంచి 24 దాకా దాదాపుగా 200 కోట్ల పైన ఖర్చు పెట్టుంటారు నాకు తెలిసి. కానీ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల. మరి వైసీపీ చేసిన విమర్శలకు ఇది చెంపపెట్టే కదా. వైసీపీ మరి సాక్షిలో ఎక్కడా రాయరు, సాక్షిలో దీని గురించి ఎక్కడా రాయరు. ఎందుకని ఇదేమో నేను చెప్పిందో లేకపోతే టీడీపీ నేతలు చెప్పిందో లేకపోతే పొలిటీషియన్ చెప్పిందో అయితే ఏముందో ఏదో అబద్ధాలు చెప్తుంటారులే విమర్శలు రాకుండా అని అనుకోవచ్చు. బట్ ఆర్టీఐ ద్వారా అడిగినటువంటి ఒక ప్రశ్నకు గాను ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చిన సమాధానం ఒక్క రూపాయి కూడా నారా లోకేష్ గారు ఖర్చు పెట్టాల. మరి అది కదా లీడర్షిప్ అంటే. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్తారు కదా రూపాయి ముఖ్యమంత్రి అని. మరి ఆ రూపాయి ముఖ్యమంత్రి ఎంత ఖర్చు పెట్టాడో చూద్దాం ఒకసారి. నారా లోకేష్ గారు చంద్రబాబు గారు ఎంత ఖర్చు పెట్టారు, రూపాయి తీసుకున్నానని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడో ఒకసారి ఆధారాలతో సహా చూద్దాం. డేటా ఉంది మన దగ్గర, ముందు నారా లోకేష్ గారు చూద్దాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆ డిపార్ట్మెంట్ కి పెట్టినటువంటి లేక కె సురేష్ బాబు అనే వ్యక్తి పెట్టాడు. ఇప్పటి వరకు నారా లోకేష్ గారు ఎంత ఖర్చు పెట్టారు అనే దాని గురించి with reference to your RTI application cited, it is to informed that no travelling expenses have been claimed in respect of the Honorable Minister for HRD and ITEC and RTG AP Secretariat Velagapudi. ఇక్కడ no travelling expenses అంటే ఒక్క రూపాయి కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోలేదు అని చాలా స్పష్టంగా ఆర్టీఐ సమాధానం ఇచ్చింది. దీనికి అధికారిక సంతకం కూడా ఉంది, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సంతకం కూడా ఇక్కడ ఉంది. నారా లోకేష్ గారు 2-3 శాఖలకు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒకదాని నుంచి కాకపోతే మరొక దాని నుంచి ఖర్చు పెట్టారేమో అనే అనుమానం మీకు కూడా రావచ్చు. అందుకనే ఈ వ్యక్తి ఒకదానికి పెట్టలా, దాదాపు 4 శాఖలకు అప్లికేషన్ పెట్టాడు. 4 శాఖలు కూడా అదే ఆన్సర్ ఇచ్చింది. ఇది మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి చూసాం. ఇంకో శాఖ కూడా చూద్దాం. ఇదేంటి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రియల్ టైమ్ గవర్నెన్స్. ఇది కూడా లోకేష్ గారి చేతిలోనే ఉంది. రియల్ టైమ్ గవర్నెన్స్ కూడా సేమ్ ఇచ్చారు చూడండి. నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఒక్క రూపాయి కూడా ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి ఆ శాఖ నుంచి ఒక్క రూపాయి కూడా నారా లోకేష్ గారికి ఖర్చు పెట్టలేదు. సేమ్ ప్రశ్న 4 డిపార్ట్మెంట్లను అడిగారు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇదేంటి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్. ఇది అన్ని అడిగింది ఒకే డేట్ నా, దాదాపు నవంబర్ 14, అంటే ఒక వారం 10 రోజుల క్రితం సుమారు. ఇక్కడ కూడా ఏం ఆన్సర్ ఇచ్చారు చూడండి. నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. నారా లోకేష్ గారు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కూడా ఒక్క రూపాయి కూడా నారా లోకేష్ గారు ఖర్చు పెట్టాల. నెక్స్ట్ ఇంకో డిపార్ట్మెంట్ కూడా చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్. నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి దాని నుంచి ఏమైనా ఖర్చు పెట్టారేమో అని అనుమానం రావచ్చు. ఇక్కడ కూడా చూడండి, నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. సేమ్ ఆన్సర్, నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఒక్కొక్క సమాధానం ఇచ్చింది ఒక్కొక్క అధికారి, అన్ని సమాధానాలు ఒక అధికారి ఇవ్వాల. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి ఆ సమాచారం ఇచ్చారు. ఇవన్నీ కూడా
ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి సమాధానాలు. అంటే మంత్రి నారా లోకేష్ గారు ఈ 17 నెలల్లో దాదాపుగా 77 నుంచి 78 సార్లు వాళ్ళు ట్రావెల్ చేస్తే ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి. సో ఇది వాళ్ళ చిత్తశుద్ధికి అటు చంద్రబాబు గారు కానీ ఇటు నారా లోకేష్ గారు కానీ తమ సొంత నిధులతోనే, ఈవెన్ పెట్టుబడుల కోసం వెళ్ళింది కూడా తమ సొంత నిధులతోనే, విదేశాలకు వెళ్ళి పెట్టుబడుల కోసం వెళ్ళింది కూడా తమ సొంత నిధులతో వెళ్ళారు తప్ప ఆ గవర్నమెంట్ నుంచి రూపాయి క్లెయిమ్ చేసుకోవాలి. సరే నిన్న మొన్న జరిగిన దానికి క్లెయిమ్ చేయకపోవచ్చు, కానీ ఎప్పుడో ఏడాది క్రితం జరిగిన దానికి ఈ పార్టీ క్లెయిమ్ చేసి ఉండాలి కదా. చాలామంది అనుకోవచ్చు నిన్నటి నెలలో వెళ్తే ఈ నెలలో ఎందుకు క్లెయిమ్ చేస్తారని. బట్ మనం మాట్లాడుకునేది గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ₹1 ఖర్చు చేయాలి. మరి 77 సార్లు ప్రయాణం చేసి ₹1 ఖర్చు చేయలేదంటే వాళ్ళ గవర్నమెంట్ నుంచి తీసుకునే ఉద్దేశం ఉంటే ఇంతకాలం ఎందుకు దీని గురించి ఆగటం? వాళ్ళ చేతుల్లోనే గవర్నమెంట్ ఉంది, వాళ్ళంటే కాదనేదే లేదు. కానీ ₹1 కూడా ఖర్చు చేయాల. మరి ఇదే 2019 నుంచి 24 మార్చి వరకు జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడో చూద్దామా ఒకసారి. అది కూడా ఉంది మన దగ్గర. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ 2019 to 2024 మార్చ్, ఆల్మోస్ట్ ఎలక్షన్ దాకా అనుకోండి. సో దేనికి అంత హెలికాప్టర్ అని, ఫిక్స్డ్ వింగ్ అని, అదర్ ఛార్జెస్ అని మొత్తం ఇక్కడ ఇచ్చారు. సో హెలికాప్టర్కి 2019-20లో దాదాపుగా 17 కోట్లు, అలాగే 2020-21లో 17.7 కోట్లు, అలాగే 21-22లో కూడా సేమ్, 22-23లో కూడా సేమ్, 23-24లో 16.22 లక్షలు ఎంతో ఖర్చు పెట్టారు. సో ఫిక్స్డ్ దాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది చూడండి, దాదాపుగా 12 కోట్లు, 22 కోట్లు, 25 కోట్లు, 23 కోట్లు, 28 కోట్లు. సో ఇది ఫిక్స్డ్. అదర్ ఛార్జెస్లో 1 కోటి, 4 కోట్లు, 6 కోట్లు, దాదాపుగా 5.9 కోట్లు, 6.13 కోట్లు. ఇది ఓవరాల్గా మొత్తం టోటల్ తీసుకుంటే 2019-20లో 31 కోట్లు, 20-21లో 44 కోట్లు, 21-22లో 49 కోట్లు, 22-23లో 47 కోట్లు, 23-24లో దాదాపు 51 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు. ఈ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి కదా సీఎం 2019-24. సో ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఖర్చు. ప్రతి ఏడాది ఏ ఏడాదికి ఎంత పెట్టారు అనేది ఇచ్చారు. ఇక్కడ టోటల్ కూడా ఇచ్చారు చూడండి. హెలికాప్టర్కి దాదాపుగా 87 కోట్లు పెడితే ఫిక్స్డ్ వింగ్ వచ్చేసి దాదాపు 112 కోట్ల దాకా అయినట్టుంది. అలాగే అదర్ ఛార్జెస్ వచ్చేసి 23 కోట్లు అయ్యాయి. గ్రాండ్ టోటల్ 200 కోట్లు దాటింది. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టినటువంటి ఖర్చు. మరి ఇప్పుడు చెప్పండి, రూపాయి తీసుకునే జగన్మోహన్ రెడ్డి ఏమో ఫ్లైట్ ఖర్చుల కింద 200 కోట్ల రూపాయలు క్లెయిమ్ చేశాడు. బట్ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ విమర్శలు ఎదుర్కొనే వాళ్ళు మాత్రం రూపాయి ఖర్చు చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఖర్చు ఎప్పుడు బయటికి రాలా, ఇప్పుడంటే బయట పెట్టారు కాబట్టి బయటకు వచ్చింది. మరి ఇదే సమయంలో నారా లోకేష్ గారి ఖర్చులు కూడా బయటికి తీసాం కదా, ₹1 వచ్చిందా? అంటే ఎవరు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారు, ఎవరు ప్రజల సొమ్మును కాపాడారు? నారా లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఆ ఫ్లైట్లో తిరిగే కెపాసిటీ ఉంది, వాళ్ళు తిరిగారా? జగన్మోహన్ రెడ్డికి లేదా ఫ్లైట్లో తిరిగే కెపాసిటీ? ఎందుకు క్లెయిమ్ చేసి తీసుకున్నాడు? సాధారణంగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తే ఆ ఖర్చులు గవర్నమెంట్ నుంచి తీసుకోవచ్చు, అది రూలే కాదని మనం అంట్లా. మరి దాని మీద ఎందుకు విమర్శలు? నారా లోకేష్ గారు చంద్రబాబు గారు విదేశాలకు వెళితే ప్రజల సొమ్ముతో వీళ్ళ జలసాలని చెప్పి ఎందుకు సాక్షిలో రాశారు? చంపలు వేసుకుని రాయాలి కదా. ఇదే ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాధానాన్ని సాక్షిలో ఎందుకు రాయరు? సాక్షిలో రాయొచ్చు కదా, లోకేష్ గారు ₹1 కూడా ఫ్లైట్ ఖర్చులకు తీసుకోలేదు అని మీరు సాక్షిలో ఎందుకు రాయరు? ఎందుకు రాయరంటే వాళ్ళందరూ చూస్తారు కాబట్టి, సాక్షి చదివే వాళ్ళందరూ ఈ వార్త చూస్తారు కాబట్టి, సాక్షిలో అది రాస్తే వాళ్ళకి అవమానం కాబట్టి రాయరు. పోనీ జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఖర్చులన్నా రాశారా సాక్షిలో? అది కూడా రాయరు. వీళ్ళ ఖర్చు రాయరు, ఎదుటి వ్యక్తి ఖర్చు పెట్టపోయినా అది కూడా రాయరు. ఇప్పటి వరకు వైసీపీ చేసిన విమర్శలన్నిటికీ ఒక ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా సమాధానం దొరికింది. నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారి ఫ్లైట్ ఖర్చులకు కానీ, హెలికాప్టర్ ఖర్చులకు కానీ, విదేశాలకు కావచ్చు, దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడా కూడా ₹1 కూడా క్లెయిమ్ చేయలేదు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 200 కోట్ల రూపాయలు ఈ ఫ్లైట్, హెలికాప్టర్ ఛార్జీల కింద ఖర్చు చేశాడు. ఈవెన్ తన కూతురు దగ్గరికి వెళ్ళిన ఖర్చులు కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇందులోనే. తన కూతురు లండన్లో చదువుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా 2 సార్లు వెళ్ళాడు. నాకు గుర్తున్నంత వరకు 2 సార్లు వెళ్ళాడు, కేవలం ఏ పని లేకుండా తన కూతుళ్ళ వద్దకే. ఆ ఖర్చులు కూడా నాకు తెలిసి ఇందులోనే ఉంటాయి. అప్పట్లోనే దాని మీద విమర్శలు వచ్చాయి. దాదాపు రోజుకి 50 లక్షలు 30 లక్షలు పైనే ఛార్జ్ చేస్తుంది ఆ ఫ్లైటు, గంటకి 2-3 లక్షల పైనే ఛార్జ్ చేస్తుంది అని చెప్పి ఏదో వార్తలు వచ్చాయి. సో నాకు తెలిసి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇందులోనే ఉన్నాయి. కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అరే దాదాపుగా 12-13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. నాకు తెలిసే 10-15 దేశాలు తిరిగారు, కానీ ₹1 కూడా తీసుకోలే ప్రభుత్వం నుంచి. సొంత ఖర్చులతో వెళ్ళారు ఫ్లైట్ టికెట్లు. ఇది నాయకుడైనటువంటి లోకేష్ చంద్రబాబు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇప్పటి వరకు వైసీపీ చేసిన విమర్శలన్నీ కూడా ఫేక్ విమర్శలే. చంద్రబాబు గారు, లోకేష్ గారు ₹1 కూడా ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.